అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భూదేవతలకి ఇలా అందమైన ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఈరోజు మంగళవారం అండి. వాతావరణం అంతా చల్లగా హాయిగా ఉన్నది, ఆహ్లాదకరంగా. సూర్యభగవానుడు ఇప్పుడే వచ్చేస్తున్నాడండి. తెల్లవారుతుందనమాట. కొంచెం పెందలాడే లేచామండి. ఈరోజు వచ్చేసేసి చిన్న పద్మాలతోటే చిన్న కమలము పద్మాలు వేసుకున్నానమాట. శ్రావణ మాసం అంతా కూడాను చక్కగా ఇలా ఆవు పేడ పొడితోటి కళ్ళాపు చల్లుకొని ఇలా ముగ్గు వేసేసుకొని ఇలా అందంగా తీర్చిదిద్దుకుంటే ఇల్లు ఎంత అందంగా కళకళలాడుతూ ఉంటుందనండి. ఏ మాసం అయినా సరే, ఈ సంవత్సరం అంతా ఏ రోజైనా సరే ఇలా ఆవు పేడ పొడితోటి కళ్ళాపు చల్లుకొని ముగ్గు వేసుకుంటే ఇంటి ముందు ఎంతో పండుగ వాతావరణమే ఉంటుందండి. ఎప్పుడూ పండుగలాగే ఉంటుంది ఇల్లంతా. నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఇంటి ముందు ఎంతో చక్కగా వైభవంగా ఉంటేనే లక్ష్మీదేవి తల్లి గల్లు గల్లు నడుచుకుంటూ మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి అని నా అభిప్రాయం అండి. ఇవ్వండి టేబుల్ ప్లాంట్స్ పూలు హాయ్ అని చెప్తున్నాయి మనందరికీ కూడాను. ఉదయాన్నే గుడ్ మార్నింగ్ శుభోదయం అని చెప్తున్నాయి. చూసారా, ఉదయాన్నే పావురం వచ్చేసింది. మొత్తం కాళ్ళతో చెరుగుతుందండి. చెరిగి ఆగం ఆగం చేస్తుందన్నమాట పావురం అనేది. చిలుకలైతే చక్కగా వచ్చి తింటాయి అన్నమాట అండి. ఇక పిచ్చుకలైనా పిట్టలైనా ఏమైనా మంచిగా తిని వెళ్తాయి అన్నమాట. ఈ పావురాళ్ళు మాత్రం అండి ఒకదానికొకటి పొడుచుకోవటం, కొట్టుకోవటం, అలాగనే మొత్తం కాళ్ళతో చిమ్మేసి మొత్తం కూడా చేస్తాయి అన్నమాట అండి. అదిగోండి ఉడతమ్మ కూడా చూసారా, అటు ఇటు పరుగులు పెడుతుంది గోడ మీద. ఉదయాన్నే ఈ విధంగా వనంలాగే ఉంటుందండి మా ఇల్లు. చిలుకల కిలకిల రావాలతోటి ఈ విధంగా పక్షులతోటి ఈ విధంగా అందంగా ఉంటుందన్నమాట. అలాగే వేప చెట్టు గాలి పీల్చుకుంటూ హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుందండి మా ఇంటి వాతావరణం. ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకుంటామండి. శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకాది కార్యక్రమాలు, హారతిని అవన్నీ కూడా చక్కగా వైభవంగా ఎంత చక్కగా ఉన్నదో చూసారా, ఎంత మనోహరంగా దివ్యమంగళకర రూపాన్ని దర్శించుకుండా ఒక్కసారి ఉదయాన్నే చక్కగా ఇలా అన్నీ వింటూ ఉంటాం అన్నమాట. ఉదయాన్నే టీవీ పెట్టుకుంటాం కదండి, ఇల్లంతా మారుమ్రోగిపోతుందనమాట. బయట పక్షుల కిలకిల రావాల శబ్దాలతోటి మా ఇల్లంతా నందనవనమేనండి. స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. దీదీప్యమానంగా కళకళలాడుతున్నది చూసారా దేవుడి అరమారంతా కూడాను. ఇక ఉదయాన్నే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి. గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ కంటే ఇంకా మంచిదండి, ఆరోగ్యానికి చాలా శ్రేష్టం అనమాట. అది కేజీ దాదాపు 80 రూపాయలు దాదాపు ఉంటుందండి. ఇది మామూలు గోధుమ రవ్వేనమాట. మామూలుగా షుగర్ పేషెంట్లు అయినా సరే అలాంటిది గోధుమ రవ్వ కనుక నూక వాడితే చాలా శ్రేష్టం, చాలా మంచిదండి. ఇది మామూలు గోధుమ రవ్వేనండి. యాక్వాగార్డ్ వేస్ట్ వాటర్ ఈ విధంగా నిల్వ ఉంచుకుంటానండి. బయట కళ్ళాపు చల్లుకోవటానికి వరసందులో కానీ వెనక ప్రక్క కానీ ఈ విధంగా వేస్ట్ వాటర్ కదా, వృధా పోనీయకుండా ఈ విధంగా డబ్బాలో నిల్వ ఉంచుకొని చేసుకుంటూ ఉంటానండి.
ఇక ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం నూనె వేసేసుకొని, తాలింపు గింజలు, పల్లీలు వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టేసేసుకొని, ఇక అల్లము కొంచెం తురుము ఈ విధంగా వేసేసుకొని, కొంచెం నెయ్యి కూడా వేసుకున్న తర్వాత నీళ్ళు వాటర్ పోసేసుకొని తెరలనిచ్చిన తర్వాత ఈ విధంగా గోధుమ రవ్వ నూక వేసుకుంటేనండి ఇక చక్కగా గుత్తగా తయారవుతుందనమాట. దగ్గర పడుతుంది, చిక్కబడుతుంది దాకా ఆ విధంగా తిప్పుకుంటూ ఉంటే మంచిగా ఉంటుందండి. బొంబాయి రవ్వ అయినా సరే, గోధుమ రవ్వ అయినా సరే ఇలాగేనండి. ఇది నిండిపోయిందండి. స్విచ్ కట్టేసేసుకుంటున్నాను అనమాట. ఇక మా వారు తీసి అక్కడ బయట కానీ బకెట్లకు కానీ పోసేస్తారనమాట అండి. ఇక అందుకోసం చెప్పేసేసి ఇంకా కట్టేసుకుంటాను అనమాట. ఉదయాన్నే ఒక 2 గంటల యాక్వాగార్డు స్విచ్ ఆన్ చేసుకుంటామండి. సాయంకాలం వేయమండి ఇక. ఎందుకంటే కరెంట్ ఎక్కువగా కాలుతుందని చెప్పేసేసి అది దెబ్బతింటుంది అని చెప్పేసి ఉదయాన్నే మాత్రం యూజ్ చేస్తాం అనమాట. సాయంకాలం స్విచ్ వేయమండి. ఇక గోధుమ రవ్వ ఉప్మా బ్రేక్ఫాస్ట్ అనమాట. చూసారా దేవతలు దేవేర్లు ఎంత చక్కగా కళకళలాడుతుంటారో. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఈ విధంగా డెకార్ చేసుకున్నాను అనమాట. కిచెన్ గదంతా కూడాను, కిచెన్ కబోర్డు. ఇదిగోండి ఇవి చిన్నప్పుడు రామయ్య తండ్రి, గాయత్రీదేవి ఆడుకున్న బొమ్మలు అనమాట అండి. ఈ విధంగా అందంగా వాటిని ముస్తాబు చేసి అక్కడ పెట్టేసుకున్నాను అనమాట అండి. వాళ్ళు ఆడుకున్న బొమ్మలు చిన్ననాటి బొమ్మలు అనమాట. చూసారు ఎంత అందంగా ఉన్నదో. పప్పి ఒకటి, మంకీ ఒకటి, అలాగే అమ్మాయి బొమ్మ ఒకటి విధంగా ఉన్నారు కదా. ఈ విధంగా తిప్పుతుంటే చక్కగా ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇదిగోండి ప్లేట్స్ రెడీ అయిపోయాయి అనమాట. మా వారికి నాకు ఈ విధంగా ఈ పంచదారను కొబ్బరికారం పొడి ఉందండి. రామయ్య తండ్రి చక్కగా చేసింది కొబ్బరికారం పొడి. అమోఘం అనమాట, అమృతమేనమాట. చాలా బాగుంటుందండి. బాగా చేస్తుంది, తయారు చేస్తుంది. కొబ్బరికారం మాత్రం బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కూడా చక్కగా నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచిగా కమ్మగానే ఉంటుందండి. అంత అద్భుతంగా చేసిందనమాట. వాళ్ళ అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నదనమాట అండి కొబ్బరికార పొడిని తయారు చేసే విధానం. ఇదిగోండి ప్లేట్స్కి రెడీ అయిపోయాయి అన్నమాట చక్కగా. మా వారికి నాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ ఉప్మానండి. కమ్మగా రుచిగా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకున్న ఆరోగ్యానికి చాలా శ్రేష్టం, చాలా మంచిదండి. పసిపిల్లల కాడి నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడాను హెల్తీ ఫుడ్ అనమాట గోధుమ రవ్వ నూక అనేది. ఎప్పుడు బొంబాయి రవ్వ కాకుండా. ఇక దొండకాయలండి ఈరోజు ఫ్రై అనమాట. కోసి అలా ఆరబెట్టేసామనుకోండి చక్కగా కొంచెం తడి ఆరిపోయి నీట్గా ఉంటుందన్నమాట. దొండకాయ ముక్కలైనా బెండకాయ ముక్కలైనా సరేను. ఈరోజు మంగళవారం అని గడప పూజ కూడా చేసుకున్నానండి. కొంచెం నిమ్మకాయలు అవి పెట్టుకొని కలసం పెట్టేసేసుకొని ఈ విధంగా ఈ టేబుల్ అటు ఇటు సైడ్, ఇటు సైడ్ అటు సైడ్ ఈ చిన్న చిన్న స్టూల్స్ పైన కూడా మనీ ప్లాంట్ మొక్కల్ని తులసి మొక్కల్లాగా ఆరాధిస్తూ పూజిస్తానండి. చక్కగా ఉంచుకుంటానన్నమాట. గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడు మనీ ప్లాంట్ మొక్కలు. మన ఇల్లంతా కూడా మనీ ఉండాలండి, డబ్బు ఉండాలని చెప్పేసి. అలా కాదులేండి, అదొక ప్రేమ అభిమానం చొప్పున ఆ విధంగా అవంటే మొక్కలంటే చాలా ప్రీతండి నాకు. అందుకోసమని మనీ ప్లాంట్ మొక్కలు కూడా అలా పెంచుకుంటా. టేబుల్ ప్లాంట్స్ మొక్కల్లాగానేనండి. వాటిని స్టూల్స్ మీద పెట్టేసుకొని, స్టూల్ మీద ఒక ప్లాస్టిక్ ప్లేట్ పెట్టేసుకొని చిన్న చిన్న కుండీలు ఈ విధంగా చేసుకున్నాను అనమాట. చూసారా ఎంత చక్కగా పెరిగినాయో. ఇది ఈ మాల అనేది, గజమాల అనేది నేను తయారు చేసిందేనండి. క్లాత్ తోటి అనమాట. గోల్డ్ కలరు అలాగే పింక్ కలర్ క్లాత్ తోటి ఈ విధంగా నేను తయారు చేసిందేనండి. ఈ ద్వారానికి వేసిన మాల అనేది, గుమ్మం అనేది ఇలా చక్కగా అందంగా ఉంటే లక్ష్మీదేవి తల్లి చక్కగా ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. శ్రావణ మాసం ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే మన ఆడవాళ్ళం చక్కగా ఇలా మెయిన్ గుమ్మాన్ని ఈ విధంగా అందంగా తీర్చిదిద్దుకుంటే మంచిదండి. ఇక కుక్కర్లో ఆ రైస్ పెట్టేశానండి. తాలింపు పెట్టేశాను అనమాట. కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కోసేసి ఇక కొంచెం నూనె వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని పల్లీలు కూడా వేసుకుంటే వేసుకోవచ్చండి. కరివేపాకు వేసుకొని మన ఇంట్లో ఒక కరివేపాకు మొక్కలు పెద్దవి అవుతున్నాయండి. చక్కగా గుమగుమలాడిపోతుంది కరివేపాకు అనేది. టేబుల్ మీద కోసి కరివేపాకు రెమ్మ తీసుకొచ్చి పెడితే ఎక్కడ పులిహార స్మెల్, చింతపండు పులిహార స్మెల్ ఎక్కడొస్తుందా, ఎక్కడి నుంచి వస్తుందా అన్నట్లు ఉంటుందండి. అంత మంచి సువాసన వస్తుందన్నమాట. కరివేపాకు మంచి మొక్కండి చక్కగా. ఇదిగోండి కొంచెం
చేసుకునే విధానంలో ఇప్పుడు వెంటనే కొంచెం మెత్తగా కూర గుజ్జుగా ఉండాలంటే పసుపు ఉప్పు వేసేసుకుంటే వెంటనే గుజ్జు తయారవుతుందండి. ఇదిగోండి మిక్సీలో కొంచెం చిన్నుల్లిపాయలు కారం అలాగే జీలకర్ర ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. అది మిక్సీ పట్టేసేసుకుంటే చక్కగా ఇక కూరలో వేసేసుకుంటాను అనమాట. కొంచెం మెత్తగా గుజ్జుగా తయారు చెయ్యి ఫ్రై లాగా కాకుండా అన్నారు మా వారు. అందుకోసమని కొంచెం పసుపు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టి మగ్గనిస్తున్నాను. మనకు ఫ్రై లాగా బాగా ఉండాలంటే మనం మూత పెట్టుకోకుండా ఉండాలండి. అప్పుడు చక్కగా మగ్గుతుందనమాట. ఆ ఫ్రై వేరనమాట. చేసే విధానంలో ఉంటుందండి. ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఏ కూరలైనా సరేనండి. మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా మహిమంతా కూడా, మహత్యం అంతా కూడాను. స్వర్గం చూపిస్తాం కదా మన భర్త బిడ్డలకు కూడానండి. మనం చక్కగా తయారు చేసుకొని అమృతంలాగా ఈ విధంగా మూత పెట్టుకుంటున్నాను అనమాట. ఇదిగోండి మిక్సీ పట్టేసేసుకున్నాను మొత్తం కూడాను. సరిపోతుందనమాట. మొత్తం వేసేస్తానండి. నీట్గా చక్కగా బాగుంటుందన్నమాట. 2-3 పల్స్ రానిచ్చేసేస్తే బాగుంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే ఇది భలే రుచిగా బాగుంటుందండి. కొంచెం కొబ్బరి వేసాం కదా, చిన్నుల్లిపాయ జీలకర్ర ఈ విధంగా. ఇక దొండకాయ ఫ్రైయేనండి ఈరోజు వచ్చేసేసి. ఇంకా రసం అవేమీ పెట్టలేదన్నమాట. అన్నం పెట్టాను కుక్కర్లో. గాలి మాత్రం బాగా తగులుతుందండి. వాషింగ్ మిషన్కి వేసారు మా వారు బట్టలన్నీ కూడాను. కొంచెం డోర్ మ్యాట్స్ అవి ఉంటే బకెట్లో నానబెట్టారనమాట. ఇక గాలి బాగా విపరీతంగా తగులుతుంది. చూసారా చెట్లు ఎలా నాట్యం చేస్తున్నాయో. అయిపోయిందండి. వాషింగ్ మిషన్ వేశారు. ఇక ఆరేసుకోవటమేనండి. ఆయన అందిస్తుంటే నేను ఆరేసేస్తాను అనమాట. గాలి వెంటనే ఒక గంటలోనే ఆరిపోతాయండి. విపరీతంగా దొలుతుంది గాలి. ఒక్కోసారి ఏమో గాలి దొలదండి. ఎండ బాగా ఉంటుంది. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఎలాంటి వర్షాలు పడాలండి. ఎంత వర్షాలు పడాలి. అదిగాక ప్రతి వాళ్ళకి కూడా డెంగీలు అలాగే మలేరియా అలాగే టైఫాయిడ్ జ్వరాలు చికెన్ గునియా చికెన్ ఫాక్స్ ఈ విధంగా వస్తున్నాయండి సకాలంలో వర్షాలు పడక. చూసారా కరివేపాకు మొక్క పెద్దదవుతుంది. అలాగే ఈ మొక్క కూడా పెద్దదవుతుంది అనమాట. కుండీలలో తీసి ప్రక్కన నాటడానికి టైం కుదరట్లేదండి మాకు. వీలు పట్టలేదన్నమాట. ఈ ఫంక్షన్స్ హడావుడి ఉరుకులు పరుగులు అయిపోయిందండి. ఇదిగోండి ఈ మొక్క 3 మొక్కలు అనమాట చక్కగా పెరుగుతున్నాయి కుండీలలో. మొన్న వేసా కదండి మెంతులు నాటా కదా, ఆ తొండ అనేది వచ్చేసండి మొత్తం లోపల బెజ్జం పెట్టేసుకొని లోపలికి వెళ్ళి గుడ్లు పెట్టుకుంటుందంటండి ఆ కుండీలలో. అలా ఆగం చేసేసిందండి మొత్తం కూడాను. సగం వర్షానికి కూడా పాడైపోయినాయిలేండి. దానిమ్మకాయలు ఇప్పుడే కాస్తున్నాయి చూసారా. తమలపాకు మొక్కలు ఈ శ్రావణ మాసం అంతా కూడాను వాళ్ళే అపార్ట్మెంట్లో వాళ్ళు అడుగుతారండి. అడిగి కోసుకుంటారనమాట. అడగొద్దండి కోసుకోండి అని చెప్పేసి చెప్తానమాట అండి. తమలపాకులు మన ఇంటికి వచ్చేసి వెనక అపార్ట్మెంట్లో వాళ్ళు అడగకుండానే కోసుకోండి పర్లేదండి, కొంచెం స్నానం అది చేసుకొని వచ్చి కోసుకోండి అని చెప్తానండి. శ్రావణ మాసమైనా కార్తీక మాసమైనా ఎప్పుడైనా సరే అడగవద్దులేండి అని అంటానన్నమాట. కోసుకొని వాళ్ళు పూజల కంటే వాటికి వీటికి ఉపయోగించుకుంటారండి. అందుబాటులో ఉంటాయి కదా తమలపాకులు మొక్కలు. ఆ దరి నుంచి ఈ దరికి వాకింగ్ అనేది మనకు అవసరం లేదండి. ఇంట్లో మనం తిరిగేసరికి సరిపోతుందన్నమాట నాకు. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు ఇంకా హడావుడిగా ఉండేదండి. ఇక నాకు వాకింగ్ అయిన మొత్తం అదేనమాట. కూర అనేది ఫ్రై అయిపోయిందండి. ఇక మేము చక్కగా ఇప్పుడు వేసేసుకుంటే నీట్గా తయారైపోతుంది అనమాట. కూర రెడీ అయిపోయినట్లే. దొండకాయ వేపుడు ఇదిగోండి చూసారా కమ్మగా గుమగుమలాడిపోతుంది అనమాట. ఇల్లంతా కూడా మంచి సువాసన. చిన్నులపై గర్భాలు ఎంత రుచిగానో కమ్మగా ఉంటుందండి. నా వాయిస్ ఎలా ఉన్నదో ఏమోనండి. తెల్లవారుజాము 4ంటికి లేచి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట. నిశ్శబ్దంగా చక్కగా ఉంటుందని చెప్పేసి. కూర రెడీ అయిపోయిందండి. గ్యాస్ కట్టేసేసుకున్నాము. చూసారా చక్కగా రుచిగా కమ్మగా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. ముక్క అనేది చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇలా చేయమన్నారు మా వారు. కొంచెం ముక్క అనేది ఫ్రైగా కొంచెం డ్రైగా ఉంటే ఆ చేసే విధానం వేరనమాట అండి. అన్నంలోకి కూడా చక్కగా కలిసిపోతుంది అనమాట. ఇక రసం అది ఏమీ పెట్టలేదండి. దొండకాయ ముక్కలు అనేవి ఉడికిపోయినాయి అనమాట. మెత్తగా చక్కగా వేగిపోయాయి. సూపర్ అనమాట. అమృతమేనమాట అండి.
రైస్ పెట్టానండి, కుక్కర్లో ఉడుకుతుందనమాట. ఈరోజు మాకు లంచ్లోకి ఇదేనండి. ఇగోండి మీకు చూపిస్తానన్నాను కదా, ఇటు మెట్ల దారి గుండా అవి టేబుల్ ప్లాంట్స్ అక్కడ కూడా డబ్బాలు కట్టేసి ఈ విధంగా తయారు చేశానండి. ఏంటో డాబా ఎక్కుతున్నారు అనుకుంటున్నారండి. ఇది క్లీన్ చేస్తున్నామండి. వాటర్ ట్యాంకీ అనేది 6 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు నెల రోజుల నుంచి వెతుకుతున్నాం అనమాట. మనిషి అనేవాడు దొరకట్లేదండి. అందుకోసమని మన ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నారు కదా, ఒక అతన్ని అడిగితే సరేనండి కడుగుతానండి అని అన్నాడు. అందుకోసం అని చెప్పేసేసి మా వారు కడిగిస్తున్నారు, క్లీన్ చేపిస్తున్నారు అనమాట వాటర్ ట్యాంకీని. లేదంటే పాచి పట్టేసి మొత్తం కూడా రోతగా తయారవుతుందండి. చక్కగా పుల్లల చీపిరితోటి నీట్గా చక్కగా శుభ్రం చేపిస్తున్నారు అనమాట. నీట్గా బాగా చక్కగా కడిగాడు అనమాట, శుభ్రంగా క్లీన్ చేసాడనమాట అండి. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి కడుక్కోకపోతే సూక్ష్మక్రిములని సూక్ష్మజీవులు అనేవి మొత్తం కూడాను రోతగా ఉండేసి మనకి అనేక రోగాలు జబ్బులు వచ్చేస్తాయండి. అందుకని వాటర్ ట్యాంక్ అనేది ఎప్పుడు కూడా చక్కగా నీళ్ళని స్వచ్ఛమైన వాటర్ అనేది ఉంటే మంచిదన్నమాట. మున్సిపల్ ట్యాప్స్ అనేవి లేవండి మాకు. మామూలుగా మాకొచ్చి కృష్ణా నది వాటర్ అనేది అంటారు కదా, మున్సిపల్ ట్యాప్స్ అనేది మేము ఏర్పాటు చేసుకోలేదన్నమాట. మామూలు బోరు వాటరేనండి. ఇక యాక్వాగార్డుకైనా సరే వాడే వాటర్ అయినా సరే మొత్తం కూడా వాడకానికి ఇదే అనమాట, బోరు వాటరేనండి. భూమిలో నుంచి వచ్చే వాటరేనమాట, నీరేనమాట అండి. ఈ విధంగా క్లీన్ చేస్తున్నారు అనమాట. డాబా అంతా చూసారు ఎలా ఉన్నదో, పాచి పట్టేసి మొత్తం కూడా. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవండి. నమస్తేనండి.